अरे मैं कोई फोन करूँ, फोन नहीं उठा रहे तुम। हाँ फोन अभी आया था मैं बाहर, अभी आके वजू बना लेंगे वो समझा था, साफ घर से निकल के वहाँ पे हाई था, डॉक्टर के पास खेरा वाला था वो। हाँ यहाँ पे था। हाँ अभी हाथ से किधर का क्या मैं डर के तो भाग के फोन करा था। हाँ फोन करा था बोले तो उधर का किधर का समझ में नहीं आ रहा। उन्हें खाना बनाने को इधर हाथ अंदर रहते, जंगल लोग कैसा फॉरेस्ट एरिया है। हाँ ये पूरा सांप आ जा रहा है, घुस जा रहा है। कल रात में भी एक सांप गुस्से में घुस गया था। हाँ मैं फोन करेंगे वो तो बहुत रात हो गई, कहाँ आते नहीं रहते बोल के तुम बच्चे को 5 लाख उड़ा लिया था मैं। और अभी मैं वजू बना लेंगे वो गाया था बहुत। हाँ बैठ के साला ये डब्बे बाजू बैठा हुआ था। इधर गया समझ में नहीं आ रहा है। హే గైస్ అస్సలాము అలైకుం ఎవ్రీవన్, మున్నో స్నాక్స్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం। ఈ రోజు ఫైనల్లీ వచ్చేసిన నేను రసూల్ భాయ్ ఇంటికి వచ్చినాను। ఇక్కడ ఇంతకు ముందు కూడా వీళ్ళ ఇంట్లో కిచెన్ రూమ్ లో స్నేక్ పట్టడం జరిగింది। సో ఇప్పుడు కూడా ఒక స్నేక్ వచ్చిందట, అది ఏ స్నేక్ తెలియదు। దీనిలో లోపలికి వెళ్ళిందట, చూస్తున్నారు ఇక్కడ పక్కన చెరువు ఉంది। సాధారణంగా ఇవి పాములు రావడం కామనే, అంటే ఇది బ్యాక్ లాస్ట్ లో ఉంది ఇల్లు। సో గైస్ ఇప్పుడు దాన్ని అయితే నేను రెస్క్యూ చేస్తాను। రాత్రి కూడా అక్కడ గుడిసెలో లోపలికి వచ్చిందట, వచ్చి అది వెళ్ళిపోయింది। ఆ టైంలో నాకు ఫోన్ చేస్తా అనుకున్నాడు, చేయలేదు। సో ఇప్పుడు చెప్తున్నాడు రాత్రి కూడా వచ్చిందని। చూద్దాం, దాని అయితే నేను రెస్క్యూ చేస్తాను, అది ఏ స్నేక్ ఉందో। ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి। మేము వన్య ప్రాణాలను కాపాడుతున్నాం, ఇటు మనుషుల ప్రాణాలు కూడా కాపాడుతున్నాం। ప్లీజ్ దయచేసి మా ఇట్లాంటి రెస్క్యూవర్స్లకు సపోర్ట్ చేయండి। నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 6,12,000 మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు। నాకు వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నా వీడియోస్లన్నీ వాచ్ చేయండి। వాచ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కనుక నచ్చితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి, నచ్చకుంటే ప్లీజ్ దయచేసి చేయొద్దు। ఓకే, ఇప్పుడు దాన్ని అయితే నేను రెస్క్యూ చేస్తాను। क्या करते हुए काम चल रहा था, ऊपर नीचे लाके रखा। अंदर बैठने वाला है, अंदर बैठने वाला है। पानी साफ है क्या? पानी का नहीं होता है, नाग सांप है ये। नाग सांप है, बहुत बड़ा है ना जी। बहुत बड़ा है जी सांप है, बहुत बड़ा है। अंदर सुधा के नहीं पाया, अंदर कब घुस जाता गए थे। क्या है वो? सांप है वो। बाप रे बाप, क्या बड़ा है जी सांप। ఫ్రెండ్స్, చాలా బిగ్ సైజ్ ఉంది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా। చూడండి ఇట్లా బుసలు కొడుతున్నది, ఆ స్టిక్ తోటి ఇట్లా టచ్ చేస్తే ఇంత కోపం ఉన్నది చూడండి। ఇది
ये इसको पूरा है ना, इधर कटे वाला है। ఫ్రెండ్స్, ఈ పాముకు చిన్న చిన్న గాయాలని నేను రెస్క్యూ చేయంగా మాత్రం కాలేదు. ఇది ఆల్రెడీ ఇది పాత గాయాలే చూస్తున్నారు. ఇదంతా అక్కడ బ్లాక్ అయిపోయింది. తోక దగ్గర కూడా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ దాని మెడ కింద కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ ఎందుకు అయింది, దీనికి ఏం దెబ్బ తగిలిందంటే వీళ్ళ ఇంటి పక్కన సెంట్రింగ్ పైపులు అండ్ మళ్ళీ సలాకలు, సెంట్రింగ్ మొలలు ఉంటాయి కదా, అంటే మనము స్లాబ్ వేసేటప్పుడు కొడతారు చూడండి, ఆ మొలలు దీనికి కుచ్చుకపోయినట్టున్నాయి. అంటే ఇది ఎందుకు కుచ్చుకపోయినాయి అంటే ఇది కప్పని ఎలుకని ఇట్లా ఎంబడించినప్పుడు సో అది కుచ్చుకపోయినాయి అని నేను అనుకుంటున్నాను. దీన్ని కాసేపట్లో నేను ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చేస్తాను. ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఒక పసుపు పోస్తాను. ఇక్కడ మా దగ్గర వెటర్నరీ హాస్పిటల్ లేదు కాబట్టి సో నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. నాతో అయినంత మటుకు చేస్తున్నాను. దీంట్లో నాది ఏదైనా పొరపాటు అనిపిస్తే క్షమించండి. నేను కాసేపట్లో సెంట్రింగ్ చెక్కలు కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకటి తగిలింది చూడండి. ఇది కొద్ది గాయం అనేది మానిపోయింది. సో ఇక్కడ ఒకటి తగిలింది, ఇప్పుడు ఇక్కడ ఒకటి తగిలింది ఉన్నది. దీని మీద ఈగలు ఆలుతున్నాయని నేను దీనిపైన పసుపు వేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడక్కడ కూడా ఇంజరీ అయింది. దీన్ని ఎక్కడ నేను ఇబ్బంది పెట్టలేను. ఇది నా సేఫ్టీ కోసం నేను డబ్బులు వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ తోక కూడా ఇక్కడ తోక దగ్గర కూడా ఇక్కడ కూడా తగిలినట్టున్నది చూడండి. ఇక్కడ మొత్తం బ్లాక్ అయింది చూడండి. ఆడ ఎందుకు ఇక్కడ ఈ తోక దగ్గర కూడా చూడండి. చలో అందరు చలో. ఇక్కడ కర్రలు ఉంటాయి చూస్తున్నా, ఇలాగ మొలలు ఉంటాయి కాబట్టి సో సలాకలు కూడా ఉన్నాయి, మొలలు ఉన్నాయి. సో దాంట్లోకి ఇట్లా వెళ్ళినప్పుడు ఎలుకల కోసం వెంబడించినప్పుడు దానికి కుచ్చుకొని ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చూడండి అక్కడ ముంగట ఫ్రెండ్స్ పాముని అయితే మేము ఈజీగా రెస్క్యూ చేసినాం. నాతోటి అయినంత మటుకు దానికి ట్రీట్మెంట్ చేసిన. ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ పసుపు వేసినాను. అంటే దాని మీద ఈగలు వాలకుండా చీమలు పట్టకుండా. దాని తర్వాత ఇక ఈరోజు సాయంత్రం వరకు నేను రిలీజ్ కూడా చేసేస్తాను. ఆ రిలీజ్ వీడియో కూడా యూట్యూబ్లో నెక్స్ట్ వీడియో పెడతాను నేను.
ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, रखता हूं अल्लाह हाफिज. 7 नेचर 7 स्नैक्स 7 एनिमल्स. थैंक यू सरोवर भाई, शुक्रिया भाई. और तुम अगर आगे नहीं तो उसकी बहुत होता था मेरे को. अब हम खास खाना बनाते भाभी. हाँ क्या है बताओ, तुम सुन ले बताए थे ना पाइपा पास. अभी हाथ खाना बनाना सुबह शाम बचाने काम लगाते और लेबर के लिए खाना हाथ बनाते. मैं आया था वजू बनाएंगे बोल आया था पानी के पास. आया था वो तो कोने में भेड़ वाल दिखा था. दिखने से आती तो मैं फोन करा, मैं इधर भाग के आया था वो तो कोने में घुस गया. उसके लिए वो काट चीले पूरे घुस गए. वो चूल्हे में सेंटरिंग के लैब कीले रहते ना, वो पूरा जला के भाभी के अगर बाजू ढकल लेते रात पूरी, वो कीले पूरे घुस गए उसको. नहीं वो पहले से घुसे तो है, आप घुसे तो नहीं है वो. अब खाना दाना भाभी जाना लेबर 10 बजे 11 बजे. అంటే అన్నగారు అన్నగారు ఏమంటున్నా అంటే అన్నగారు వైఫ్ అక్కడ వంట వండుతారు, మేస్త్రి ఇల్లు, మేస్త్రి కోసం వంట వండుతారు. సో అక్కడే చూడండి పొయ్యి కూడా ముట్టించారు, అంటే అది వెలుగుతుంది చూడండి అక్కడ. అది ప్రమాదం నుంచి వీళ్ళు బయటపడ్డారు. సో దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్, అల్లాహ్ హాఫిజ్. థ్యాంక్ యూ.